పోలీస్ అయినా పోలీస్ కూడా ఇప్పుడు ముఖ్యమైన పాయింట్ ఏంటంటే 26వ సంవత్సరం అడుగెట్టిన సంవత్సరంలో ఆదిశంకర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఇప్పుడు ఆదిశంకర డీమ్డ్ యూనివర్సిటీ, అది కూడా జనరల్ కేటగిరీ కింద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇవ్వడం అనేది ఒక ప్రత్యేకం. అటువంటి ప్రత్యేకతలు సాధించుకున్న ఆదిశంకర విశ్వవిద్యాలయం సెక్షన్ 3 డీమ్డ్ టు బి యూనివర్సిటీ కింద రావడం, గూడూరు క్యాంపస్ కేంద్రంగా ఒకటి, ఆఫ్ క్యాంపస్గా బెంగళూరులో ఇంకొక క్యాంపస్ని స్టార్ట్ చేయడం జరుగుతుంది ఈ సంవత్సరం. ఈ రెండిట్లో కూడా స్టూడెంట్స్ ఇటు అడ్మిట్ అయిన వాళ్ళు 2 ఏళ్ళు ఇటు చదువుకొని 2 ఏళ్ళు కావాలంటే బెంగళూరులో కూడా చదువుకోవచ్చు, లేదో ట్రాన్స్ఫర్ కావచ్చు అక్కడికి ఇక్కడికి, ఈ అవకాశం ఉంటుంది. అది ఏ యూనివర్సిటీలకి అవకాశం లేదు. ఈ జనరల్ కేటగిరీ ఒకటి. రెండోది స్టూడెంట్స్ గూడూరులో చేరిన వాళ్ళు 3-4 సంవత్సరాలు కావాలంటే బెంగళూరు పోయి ఆడే ఈ సాఫ్ట్వేర్ ట్రైనింగ్లు కోర్సెస్ తీసుకొని అక్కడే ప్లేస్మెంట్ చేసే బాధ్యత కూడా ఆదిశంకర తీసుకుంటుంది. అది ఒక విశేషం. రెండోది 75% మార్క్స్ అబవ్ ఉన్న విద్యార్థులకి గతంలో ఆదిశంకర 25 సంవత్సరాల ముందు స్టార్ట్ చేసిన 10% మేనేజ్మెంట్ కోటాలో ఫ్రీ సీట్స్ పూర్ మెరిటోరియస్ స్టూడెంట్స్కి ఇచ్చినాము. వాళ్ళందరూ ఇలా చాలా బాగున్నారు. అందరూ మంచి మంచి ఉద్యోగాల్లో ఆర్గనైజేషన్లో ఉన్నారు. అదే రకంగా ఇప్పుడు డీమ్డ్ యూనివర్సిటీ అయినందుకు ఇక్కడ కానీ బెంగళూరు క్యాంపస్లో కానీ అడ్మిషను మెరిట్ స్టూడెంట్స్కి తొలి ప్రాధాన్యత ఇవ్వాలనే ఉద్దేశంతో మేము 75% అబవ్ ఉన్న మార్క్స్ ఉన్న విద్యార్థులకు అందరికీ ఫ్రీగా మేనేజ్మెంట్ కోర్సుల్లో సీట్స్ ఇవ్వడం జరుగుతుందనేది మీ పత్రికా ద్వారా విద్యార్థులకి తల్లిదండ్రులకి చేర్చాలని చెప్పి ఉద్దేశంతో ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మీ ద్వారా మేము వాళ్ళకి తెలియజేయాలని కోరుకుంటున్నాం. మెరిట్ని ఎప్పుడు ఆదిశంకర ఎంకరేజ్ చేస్తుంది. అందులో భాగంగానే ఈ స్కీము మెరిట్ స్టూడెంట్స్ పేదోళ్ళైనా కూడా మేనేజ్మెంట్ సీట్స్లో ఫ్రీగా సీట్స్ ఇస్తామని మీ ద్వారా మేము తెలియజేస్తున్నాం. చాలా డిజైనింగ్ కోర్సులు అంటే బోర్డ్ ఆఫ్ స్టడీస్ ఇప్పుడే అన్ని కాన్స్టిట్యూట్ చేసిన టైం ఈ మధ్య కాబట్టి వచ్చింది. బోర్డ్ ఆఫ్ స్టడీస్ తీసుకున్న నిర్ణయాల ప్రకారము కొత్త కోర్సులు కూడా ఇండస్ట్రీకి అనుకూలమైన కోర్సులన్నింటినీ స్టార్ట్ చేస్తాము. వాటన్నిటికీ ఎంప్లాయ్మెంటు జనరేట్ చేసే ఇండస్ట్రీస్కి వాళ్ళని సప్లై చేసి వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పి ఈ 2 మాటలు ఖచ్చితంగా మీ ముందు మాటగా హామీగా ఇస్తున్నాము.